హలో అండి. అందరికీ నమస్కారం. చలసాని గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఢిల్లీలో అంటే కాస్త ఆలస్యంగా చేస్తున్నప్పటికీ కూడా ఇది చేయాల్సిన టాపిక్ మనకి. ఢిల్లీలో 144 మంది ఎంపీలని నిరంకుశంగా సస్పెండ్ చేశారండి. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, ఈ పార్లమెంట్లో జరిగినటువంటి ఒక సంఘటన ఉంది కదా, సెక్యూరిటీ బ్రీచ్, దాని మీద చర్చకి పట్టుబట్టారు. కేవలం ఆ కారణం చేత వాళ్ళనందరినీ సస్పెండ్ చేశారు. ఇంకొకటి, నేను కాస్త కొంచెం లోతుగా విశ్లేషిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, బోఫోర్స్ స్కామ్ టైంలో రాజీవ్ గాంధీ గారు కూడా ఇలాగే మోర్ దాన్ 100, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు, మోర్ దాన్ 100 ఎంపీస్ని సస్పెండ్ చేశారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత నేడు నరేంద్ర మోడీ గారు కూడా ఇంచుమించు అదే తరహాలో వ్యవహరించారు. ఎలా చూస్తారు సార్ మీరు? అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉంది. సరే, నేతి బెరగాలి నేతి అని ఆ విమర్శలు చేసుకున్నా సరే, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న దేశంగానే మనం చెప్పుకోవాలి. మనకి దేవాలయం లాంటిది, అలాంటి ప్రజాస్వామ్య దేశంలో మనందరికీ దేవాలయం లాంటిది మన పార్లమెంట్. పార్లమెంటుని, దాని గౌరవ ప్రతిష్టని సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా మనం డిక్లేర్ చేసుకుంటాం. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన దేశం మీద. దాని విలువను తగ్గించి ఎలాంటి చర్యలైనా తప్పనిసరి ఖండించాలి. ఇంతకుముందు మీకు తెలుసు, ఇదే రోజు 13 సంవత్సరాల క్రితం, అంటే మనం జరిగిన రోజుగా ఒక దారుణమైన సంఘటన జరిగింది. నీచ నికృష్ట మదహందులైన ఆ పాకిస్తాన్ లాంటి దేశం నుంచి ప్రేరేపిత ఉగ్రవాదులు లాంటి వాళ్ళు వచ్చి మన పార్లమెంట్ మీద, మన దేవాలయం మీద దాడి చేసి అనేక మంది ప్రాణాలు బలి తీసుకున్న సంఘటనలు మీరు చూసే ఉంటారు. చాలా బాధాకరం, ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందే దీన్ని కూడా. సరే, అది కాకపోయినా వీళ్ళు మన భారత మాతకి జిందాబాద్ అని చెప్పి వీళ్ళు చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎంపీ గారి సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టినా దాన్ని ఖండిద్దాం. కానీ అసలు దీని మీద చర్చే జరగకూడదనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. కానీ ఆ సూపులో, వాళ్ళు వేసిన కుట్రలో దీంట్లో పడిపోయినట్టున్నారు. ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారి విషయంలో వాళ్ళు ఈ బహిష్కరించినప్పుడు కోపం వచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫండ్ చైర్మన్ గా ఉన్నారు. పార్లమెంట్ లో అత్యధిక సభ్యులున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రతిపక్ష హోదా ఇప్పుడు కాంగ్రెస్ కి ఇవ్వనంటే, ఎందుకంటే 10% సభ్యులు లేరు కాబట్టి, కాంగ్రెస్ కి 54 లేరు కాబట్టి ఇవ్వనంటే, అప్పుడు కూడా ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షం ఆయన ఒక నిర్ణయం తీసుకుని పార్లమెంట్ లో మన సభ్యులందరూ ముందు రాజీనామా చేద్దాం అనుకున్నప్పుడు మిగతా అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆ సంఘటన జరిగింది. ఆ విషయంలో ఖచ్చితంగా చెప్తాండి, ఆ రోజు రాహుల్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం గద్దె దిగటానికి అది కూడా ఒక కారణమే. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి నేతృత్వంలో ఆ రోజు బయటకు వచ్చేసింది మీరు చూశారు. సరే, ఇది ఏం జరిగినా సరే, సరే ఆ రోజు ఆయన వచ్చారు, చంద్రశేఖర్ గారిని ఎవరు ప్రతిష్ఠింప చేశారని మనకు తెలుసు. ఇవాళ ఆ ఘటన నేను చెప్తా ఉన్నానండి, అంత ఘటన కంటే ఇవాళ ప్రజాస్వామ్యం కాదు, హిట్లర్ పాలనలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇవాళ. నేను అన్న మాట కొంతమంది బాధ కలిగించి ఉండొచ్చు, కానీ నిన్న జరిగింది ఏంటంటే, సరే ఇంగ్లీష్ పేర్లు మార్చారనేది చట్టాలు మన భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కళ్ళ జీవితంతో మిళితమైన ఇండియన్ పీనల్ కోడ్ కానీ, భారత శిక్షా స్మృతి కానీ, లేదంటే ఎవిడెన్స్ యాక్ట్ కానీ, లేదా మిగతా ఈ 3 చట్టాలు కూడా ఇవాళ సవరించి తర్వాత మేము ఆలోచించి పెడతామని చెప్పి 141 తర్వాత ముగ్గురిని 144 మంది దాదాపు సభ్యుల్ని, అంటే 144 సెక్షన్ పెట్టినట్టు పెట్టి బహిష్కరించేసి, మీరు బహిష్కరణ చూస్తాను, బహిష్కరించేసి బిల్లులు ఆమోదం చేయించుకున్నారు. కిక్కురు మనకుండా వాళ్ళు ఇంత దుర్మార్గమైన ప్రజాస్వామ్య హననం జరిగింది వాళ్ళు నిజంగా పార్లమెంట్ లో. గౌరవ మోషాగారులు, గుమా వ్యాపారులు పాలనలో ఉన్నట్టు అనిపించింది, దాంట్లో కాదండి. ఇది వీళ్ళ సొంత ప్రాపర్టీ కింద భావిస్తా పార్లమెంటు భవనంలో ఈ ఆ కస్టోడియన్ ఎవరండి? ప్రథమ కస్టోడియన్ రాజ్యసభ చైర్మన్. అక్కడ కనీసం మిగతా కోర్టులకు కానీ, ప్రభుత్వానికి కానీ అధికారాలు లేవు పార్లమెంట్ పరిధిలో. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. అక్కడ నిర్ణయం అనేది అక్కడ గౌరవ రాజ్యసభ చైర్మన్, అంటే ఉపరాష్ట్రపతి గారిది కాకుండా రాజ్యసభ చైర్మన్ హోదాలో, పెద్దల సభ కాబట్టి
మొదటి తర్వాత గౌరవ స్పీకర్ గారిది. మొన్న ఆ ఆ చిహ్నం, మన భారతదేశ చిహ్నం, రాజ చిహ్నం 4 స్తంభాల అది పైన పెడతా, లేదా భవనం శంకుస్థాపన కూడా. నేను అడుగుతా ఉన్నాను, ఏమండి రామనాథ్ కోవింద్ గారు కానీ ద్రౌపది ముర్ము గారు కానీ ఎస్సీ ఎస్టీలు అయితే పిలవకూడదా? హిందూ విధానంలో పూజలు చేసినప్పుడు భార్య లేదా భర్త ఇప్పుడు అయితే ఉండకూడదు అనేది ఒకటి సిస్టమ్ ఒకటి పెట్టారు. సరే, నేను ఆ వైదిక ఆచారాలని నేను పాటించేవాడిని కాదు, కానీ ఒక ఒక హిందూగా నేను ఉన్నాను, హిందూగానే జీవిస్తాను, హిందూగానే మరణిస్తాను, అది వేరు. కనీసం ఏమీ పాటించకుండా గౌరవ ఉపరాష్ట్రపతిని కూడా పిలవకుండా బిర్లా గారిని, టాటా గారు మంచి వాళ్ళండి, బిర్లాల్ని, గుజరాతీ వ్యాపారులు, వాళ్ళందరూ కలిసేసి ఇవాళ ఆ భవనం, పార్లమెంట్ భవనానికి మీరు దీని గురించి చెప్పారు, ఆ భవనం లోతు గురించి కూడా చెప్పాలి కదా. ఎవరన్నా ఆ పార్టీ వాళ్ళని సహిస్తారండి? ఈ ఆర్ఎస్ఎస్ అన్న శ్యామప్రసాద్ ముఖర్జీ గారు లాంటి గొప్ప మనిషి కనుక ఉంటే వాళ్ళు సహిస్తాడా? ఇది ప్రొపరేటర్షిప్ కన్ఫర్మ్ గా లేదా కంపెనీ అనుకుంటున్నారా? నేను అన్న మాటకి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒకళ్ళిద్దరికి కోపం రావచ్చు, కానీ వ్యవస్థను నాశనం చేసిన సందర్భంలో, వాళ్ళు చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా నేను అన్న మాటకి 5 ఏళ్ల తర్వాత అర్థం తెలుసుకుంటారు. వ్యవస్థలను కాపాడితే అవి మనం కాపాడుతుంది. మీరు ఆ వ్యక్తులను కాపాడితే వాళ్ళ స్వలాభానికి దారితీస్తుంది. గుమా వ్యాపారుల పాలనలో అయిపోయిందండి ఇవాళ దేశం. అందువల్ల ఇవాళ మీరు వాళ్ళు సస్పెన్షన్ అన్నారు, సస్పెన్షన్ కుట్రతో చేశారన్నాను. కనీసం వివరణ నేను భారతీయ జనతా పార్టీ సభ్యులు, మైసూర్ పార్లమెంట్ సభ్యులు గారు ప్రతాప్ సింగ్ గారు వాళ్ళ సంతకంతో వెళ్ళింది. ఆయన ఇప్పుడు నేను నచ్చలేదు కాబట్టి ఆ పార్టీ అంటే కాదండి, ఆయనే చేయించారని నేను అనలేను, తప్పండి అది. ఎంతో మంది మేము వెళ్తాం, ఎన్నిసార్లు వెళ్ళినా 100 సార్లు వెళ్ళి ఉంటాం. వినతి పత్రాలు ఇవ్వడానికి వాటికి వెళ్ళినప్పుడు ఎవరినైనా సంతకాలు, ఎంపీ గారు చూడండి ఆ 4 సంతకాలు 4 పేర్లు రాసి ఉండంటే ఎవరో ఒకరు జాయిన్ అవుతారు అనుకోండి. నేను తప్పట్ను, ఏదో కోపం అని కాదండి, మన విజ్ఞత లోపించకూడదు. అది ఒక బీజేపీ చేయించింది అనుకోవడం చాలా తప్పండి, ఎవరన్నా సరే, ఇంకో పార్టీ అన్నా. కానీ సర్దార్ భగత్ సింగ్ ఇంతకుముందు ఏం చేశారు? ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను తొక్కి పెడతాని నేపథ్యంలో ఢిల్లీ పార్లమెంట్ ముందు మేము విజయ్ చౌక్ నినదిస్తున్నప్పుడు ఆ ఢిల్లీ త్యాగి గారు చాలా ఫేమస్ అండి, ఢిల్లీ డీసీపీ కమిషనర్, చాలా పెద్ద పోస్టులకు వెళ్ళాడు. మా మీద భౌతికంగా నా నడుము మీద, ఎన్నుముక మీద ఇలా కొట్టి, ఇప్పుడు కూడా సరిగ్గా పడుకోలేని సందర్భం. ఏం తప్పు చేశాం? రాష్ట్ర విభజన సమయంలో హక్కుల గురించి మాట్లాడుతుంటే అది ప్రభుత్వం పర్మిట్ చేసిన విజయ్ చౌక్ లో ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతుంటే చాలా లాగి వాళ్ళు చేసింది ఏంటండి? ఇవాళ ఉత్తర భారతీయ వ్యాపారుల కొందరి అహం నరాన ఢిల్లీలో కనపడతా ఉంది. అందుకనే బాబాసాహెబ్ చెప్పినట్టు ఆ పార్లమెంట్ కానీ ఇంకోటి కానీ భారతదేశానికి 2వ రాజధాని, నేను మనం గట్టిగా మాట్లాడితే మొదటి రాజధాని పెట్టాలంటాను హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి కర్నూలు ప్రాంతం బ్రహ్మాండంగా ఉందండి. సుప్రీంకోర్టు బెంగళూరులో పెట్టాలి, లేదా బెంచ్ అన్నా పెట్టాలి కనీసం. వీళ్ళ జాగీర్ అనుకుంటున్నారా ఢిల్లీ అంటే? దక్షిణాది ద్రావిడ దేశ మూలవాసుల భాషలను అణిచివేసి మేము ఇరాన్ నుంచి వచ్చిన ఆర్యులే గొప్పాళ్ళం అని సంబంధం లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో ఇది ఒక ప్రజాస్వామ్యం. నేను ఇందాక మా ప్రజాస్వామ్య దేవాలయం మీద దాడి చేసిన వాళ్ళు కొంతమంది చేసిన దాన్ని ఖండిస్తా, అంతకన్నా పెద్ద దాడి మన గుమా వ్యాపారులు చేశారు పార్లమెంట్ లోపల నేను భావిస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యానికి పట్టం కట్టి ఇవాళ ఆ బిల్లులు ఆమోదం చేసుకోవాల్సింది, కొన్ని సవరణలు చేయాల్సింది. రాజద్రోహం లేదన్నారు, ఇప్పుడు దేశద్రోహం కింద పెట్టేశారు. మమ్మల్ని తిడితే తప్పు లేదు, కానీ దేశాన్ని మీద అంటే ఒప్పుకోం అంటే ఏళ్ళని తిడితేనే దేశమే ఇలా టైప్లో. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి గురించి ఇండియా ఈజ్ ఇందిరా ఈజ్ ఇండియా అని దేవకాంత్ బారువ గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు మాట్లాడిన విషయాన్ని చూసుకుని అపాస్యం చేశారు అందరూ. ఇవాళ దానికి 10 రెట్లు ఎక్కువగా ఈ గుమా వ్యాపారులే ఇండియా అంటే గుమా వ్యాపారులే, వీళ్ళ అడుగు జాడలు నడవాలి. లేదంటే ఆదాని గారు మొత్తం మీడియాను కూడా వశం చేసేసుకుంటే ఇవాళ ఎంతటి ఇది ఏమవుతుందంటే అండి, ఒక కూపు జరుగుతుంది. మన అంటే కుర్రవాళ్ళకి తెలియపోవచ్చు, మిగతా వాళ్ళకి, పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఏ దేశంలో ఉన్న
ఆర్మీ కూపో లేదా దుండగులు కూపో చేసినప్పుడు మొట్టమొదటగా ఆ దేశ రేడియో స్టేషన్, అప్పుడు టీవీలు లేవు ఉండే కాదు, తర్వాత టీవీ స్టేషన్ కానీ ఆక్యుపై చేసి ఇది మేము అధికారంలోకి వచ్చానని అనౌన్స్ చేయగానే దేశం అంతా. రెండోది, ఆ ఎయిర్పోర్ట్లని వాటిని స్వాధీనం చేసుకుంటారు బయట నుంచి ఎవరు రాకుండా. మూడోది, ఆ అధ్యక్ష పీఠం ఉండేదాన్ని, ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుంటారు, లేకపోతే ఆ పార్లమెంట్ కానీ ఏదన్నా కానీ. ఇవాళ నేను ఏమన్నా ఇవాళ ఈ దేశం మీద, ప్రజాస్వామిక దేశం మీద దాడి జరిగింది. అది ఎవరో చేయలేదు. ఆదాని గారు అంటే కంపెనీ నేను చేశారా లేదా అని ప్రశ్నిస్తాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. నమస్కారం. ధన్యవాదాలండి చలసాని గారు.